అందరికీ ఈరోజు మా అమ్మ నాకెంతో ఇష్టమైన అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ చేసిందనమాట. నాకే కాదు మన ఆంధ్రాలో చాలామంది ఇష్టంగా తింటారు. అదేంటంటే గోంగూర ఎండ్రాయిలు కర్రీ. సో ఆ రెసిపీ ఎలా చేస్తుందో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అక్కడ పోపు దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై నాకు అందులో ఎండ్రాయిలు, పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎండ్రాయిల్ని మనం ముందుగానే క్లీన్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇది ఫ్రై అయినాక అందులో ఉప్పు, కారం అండ్ కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఈ లోపల మీరు టైం వేస్ట్ చేయకుండా వీడియోని లైక్ చేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. 10 నిమిషాల తర్వాత మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్న గోంగూరను వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ.